శ్రీ గురుభ్యో నమః. మనం రామచరితమానస నుండి కిష్కింధకాండ చూస్తున్నాం. స్వయం ప్రభా వృత్తాంతము. దీకజాయి ఉపబనాబరా సర వికసిత బహుకంజా మందిరయీ కారుచిరత బయటి నారి తపపుంజా. వానరులందరూ ఆ గుహలో ప్రవేశించి అక్కడ ఒక ఉపవనాన్ని, అందొక సరోవరాన్ని చూశారు. వికసిత సుందర కమల శోభలతో అది మనోహరంగా ఉంది. అచ్చటనే ఒక మనోజ్ఞ మందిరం కూడా ఉంది. అందు ఒక తపస్విని కూర్చునున్నది. దూరితే తాహి సబహి సిరునావా పూచే నిజ వృత్తాంత సునావా తహి తబ కహ करहु जलपान खाहु सुरस सुंदर फल नाना मज्जनु कीन्ह मधुर फल खाये तासु निकट पुनि सब चली आये तेहि सब आपनी कदा सुनाई मैं अब जाब जहाँ रघुराई मुदहु नयन बिबरत जिजाहूँ पेहु सीतहि जनि पछिताहूँ नयन मोदि पुनि देखहि बीरा ठाड़े सकल सिंधु के तीरा सो पुनि गई जहाँ रघुनाथा जाई कमल पदा नायसी माधा नाना भाति विनय देहि कीन्ही अनपायने भगति प्रभु दीन्ही. దూరం నుండే అందరూ ఆమెకు నమస్కరించారు. ఆమె అడిగిన పిమ్మట విషయమంతయు చెప్పారు. అప్పుడు ఆమె, ముందుగా మీరు దప్పిక తీర్చుకోండి, మధురములైన ఫలములను ఆరగించండి అని వారితో పలుకుతోంది. వానరులందరూ స్నానములను ఆచరించి తీయని పండ్లను కడుపు నిండా ఆరగించి ఆమె కడకు చేరుకున్నారు. అప్పుడు ఆమె తన కథను వివరిస్తోంది. నా పేరు స్వయం ప్రభ. నేనిప్పుడు రఘునాథుని వద్దకు వెళ్ళెదను. మీరు కన్నులను మూసుకొనుడు గుహ నుండి బయటపడగలరు. సీతాదేవిని కనుగోవడంలో మీరు సఫలవుతారు. నిరాశ చెందవలదు అని పలికింది. వారందరినూ కళ్ళు మూసుకొని తెరవగానే సముద్ర తీరమున ఉన్నారు. ఆ తపస్విని స్వయంగా శ్రీరాముడు ఉన్న స్థలానికి చేరింది. ఆమె ప్రభు చరణాలకు నమస్కరించి అనేక విధములా ప్రార్థించింది. ప్రభువు ఆమెకు అచంచల భక్తిని ప్రసాదించారు. बदरी बन कहु सो गई प्रभु आज्ञा धरि सीसा उरधरि राम चरण जुगा जेवंदत अज ईसा. నిరంతరము బ్రహ్మరుద్రాదుల చేతను సేవింపబడుతూ ఉన్న పరమ పవిత్రములైన శ్రీరాముని చరణయుగాన్ని తన మనస్సును నిలుపుకొని తపస్విని అయిన ఆ స్వయం ప్రభా ప్రభువు యొక్క ఆజ్ఞను శిరసావహించి బదరికాశ్రమానికి వెళ్ళిపోయింది. ఇహా బిచారహి కపి మన మాహి बीती अवधि काजु कछु नाही सब मिली कहाहि पर स्पर बाता बिनु सुधि लये करब का भ्राता कहा अंगद लोचन भरी भारी दुह प्रकार भई मृत्यु हमारी यहाँ न सुधि सीता कई पाई उहा गए मारी ही कपिराई पिता बधे परामारत मोहि राखा राम निहोर नवोहि पुनि पुनि अंगद कहा सब पाहि मरण भयउ कछु संशय नाही अंगद बचन सुनत कपि बीरा बोलि न सकहि नयन बहनीरा छन एक सोच मगन होई रहे पुनि अस बचन कहत सब भाई हम सीता के सुदिलीन है बिना नहीं जय है जुबराज प्रवीणा अस कहि लवन सिंधु तट जाई बेटी कपि सभा दर बड़साई
जामवंत अंगद दुख देखी, कहीं कदा उपदेश विशेषी। तात राम कहूँ नरजनि मानहु, निर्गुण ब्रह्म अजित अज जानहु। हम सब सेवक अति बड़ भागी, संतत सगुण ब्रह्म अनुरागी। ఇచ్చట సముద్ర తీరమున వానరులందరూ ఇట్లా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పటికే గడువు దాటిపోతోంది, కానీ కార్యము నెరవేరడం లేదు. అందరూ కూర్చొని పరస్పరము మాట్లాడుకుంటూ ఉన్నారు. సోదరా, సీతాదేవి సమాచారాన్ని తెలుసుకోకుండా మనము కిష్కిందకు వెళ్ళడం వలన ప్రయోజనం ఏముంది? అంగదుడు సజలనయనుడై పలుకుతూ ఉన్నాడు. ఏ విధంగానైనను మనకు మృత్యువే గతి. ఇక్కడ సీతాదేవి జాడ మనకు తెలియడం లేదు. ఎక్కడికి వెళ్ళినచో కపిరాజు సుగ్రీవుని చేతిలో మనకి చావు తప్పదు. శ్రీరాముడే నన్ను ఆదుకొనకపోయినచో మా తండ్రి గారు మృతి చెందిన వెంటనే సుగ్రీవుడు నన్ను హతమార్చి ఉండేవాడు. ఇందులో నాపై సుగ్రీవుడు చూపిన దయ ఏమీ లేదు. ఇక మనకు మరణమే శరణ్యము. అంగదుని మాటల్ని విని వానర వీరులు ఏమి మారు పలుకుకున్నారు. నిశ్శబ్దం తాండవించింది. వారి నేత్రాలు అశ్రుపూర్ణాలయ్యాయి. ఒక్క క్షణకాలం వారు శోకమగ్నులయ్యారు. చివరకు వారందరూ, యువరాజా, మనము సీతాదేవి జాడను తెలుసుకోకుండా అక్కడికి ఎలా తిరిగి వెళ్ళగలము అని పలికి ఆ లవణ సముద్ర తీరమున కుశాసనము పరుచుకొని కూర్చునున్నారు. నిరసన వ్రతము ద్వారా ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. అంగదుని దుఃఖాన్ని చూసి జాంబవంతుడు ఉపదేశాత్మకములైన కథలను చెప్పసాగారు. నాయన, శ్రీరాముని మానవ మాతృగా తలంపవలదు. ఆయన నిర్గుణ పరబ్రహ్ముడు, అజేయుడు, జన్మరహితుడు అని ఎరుంగుము. మనమందరము ఆయన సేవకులము కనుక మిక్కిలి భాగ్యశాలునము. సగుణ బ్రహ్మయునైన ఆ శ్రీరాముని యందు నిరంతరము ప్రేమ గలవారము. నిజ ఇచ్చా ప్రభు అవతరయి, సురమహి గోద్విజలాగి, రహి మోచ సబ త్యాగి. దేవతలను, భూదేవిని, గోవులను, బ్రాహ్మణులను సంరక్షించడమే భగవంతుడు తన ఇచ్ఛానుసారము అవతారాలను ఎత్తుతూ ఉంటారు. అప్పుడు సగుణోపాసకులకు భక్తులందరూ సర్వసుఖాలను త్యజించి మోక్షాన్ని కూడా ఆశించకుండా ఆయన సేవల్లోనే నిమగ్నులై ఉంటారు. సంపాతి సహకారము. यही विधि कदा कहि बहु भांति, गिरिकंदरा सुनी संपाति। बाहिर होई देखी बहु कीसा, मोहि आहार दीन जगदीसा। आजु सबहि कहा बचन करवु, दिन बहु चले आहार बिनु मरवु। कबहु न मिल भरी उदर आहारा, आजु दीन बिधि एक ही बारा। डर पे गीत भजन सुनि काना, अब भामरन सत्य हम जाना। कपि सब उठे गीत कह देखी, जामवंत मना सोच विशेषी। कहा अंगद विचारी मन माही, धन्य जटायु समको नाही। राम काज करन तनु त्यागी, हरिपुर गयवु परम बड़ भागी। सुनि खगपुर शोक जुत बानी, आवा निकट कपिह भय मानी। तिनहि अभय करी पूछसि जाई, कदा सकल तिना ताहि सुनाई। सुनि संपाति बंधु खई करनी, रघुपति महिमा बहु विधि बरनी। ఈ విధంగా జాంబవంతుడు నానావిధ గాథలను తెలుపుతూ ఉండగా ఆ సమీప గుహం వందు ఉన్న సంపాతి అనే గృధ్రరాజు, అంటే జటాయువు అన్నగారు, వాటినన్నింటినీ విన్నాడు. పిమ్మట ఆయన బయటకు వచ్చి ఆ వానరాలను చూసి ఇలా పలుకుతున్నాడు: భగవంతుడు నాకు ఆహారాన్ని ఇంటికే పంపించాడు. నేను ఈనాడు వీరందరినీ భక్షించెదను.
చాలా దినముల నుండి ఆహారం లేక విలవిలలాడుతూ ఉన్నాను. కడుపు నిండా ఆహారం దొరక్క చాలా కాలమైంది. నేడు విధాత ఒక్కసారి చాలా ఆహారాన్ని సమకూర్చాడు. గ్రద్ద పలికిన మాటను వినగానే వానరాలు భయపడి ఇప్పుడు నిజంగానే మరణము ఆసన్నమైంది అని పలకసాగారు. పిదప ఆ గ్రద్దను చూడడానికి వానములన్నీ కొద్దిగా లేచి నిలబడ్డాయి. జాంబవంతుని మనస్సులో విచారము అధికమయ్యింది. అప్పుడు బాగుగా ఆలోచించి అంగదుడు ఇలా పలుకుతున్నాడు: ఆహా, జటాయు వంటి పుణ్యాత్ముడు ఎవ్వడూ లేడు. అతడు పరమభాగ్యశాలి. శ్రీరాముని కార్యమునకై అసువులను వీడి ఆ పరంపదమునే పొందాడు. హర్షశోకాలను కూర్చే ఈ మాటలు వినగానే ఆ గృద్రము వారి చింతకు వచ్చింది. వానరాలు మరింతగా భయపడ్డారు. సంపాతి వారికి ముందుగా అభయమిచ్చి జటాయు వృత్తాంతాన్ని అడిగింది. అప్పుడు అంగదుడు ఆ కథనంతటిను వినిపించాడు. సోదరుడైన జటావి యొక్క అద్భుత కృత్య కాదని విని సంపాతి శ్రీ రఘునాథుని మహిమను అనేక విధాలా ప్రస్తుతించాడు. మోహిలై జాహు సింధు తటా దేవుతిలాంజలి తాహి బచన సహాయి కరబీమై పైహు కో జహు జాహి. సంపతి ఇలా నుడుగుతున్నాడు: నన్ను సముద్ర తీరానికి తీసుకొని పొండు. నేను నా సోదరునకు తిలాంజలను ఇచ్చేదను. ఈ సేవలకు మారుగా మీకు మాట సహాయం చేస్తాను. మీరు వెతుకుతున్న సీతాదేవి జాడను తెలిపెదను. ఆమె తప్పక లభిస్తుంది. అనుజ క్రియా కరి సాగర తీరా కహి నిజ కదా సునహు కపిబీరా హమదో బంధు ప్రథమ తరుణాయి గగన గయి రబి నికట ఉడాయి तेजन सही सक सो फिरियावा मैं अभिमानी रबिनियावा जरि पंक अति तेज अपारा परवु भूमि करी घोर चिकारा मुनि एक नाम चंद्रमा वोही लागी दया देखी करी मोही बहु प्रकार देहि ज्ञान सुनावा देह जनिता अभिमान छड़ावा त्रेता ब्रह्म मनुज तनु धरिहि तासु नारी निसि चरपति हरिहि तासु खोज पटहि प्रभु दूता तिनहि मिले तै हो बपुनीता जमिहि पंक करसि जनि चिंता तिनहि देखाई देह सुतै सीता मुनि कई गिरा सत्य भैयाजू सुनि मम बचन करहु प्रभु काजू गिरि त्रिकूट ऊपर बस लंका तह रह रावण सहज असंका तह अशोक उपवन जह रही सीता बैठी सोचरताई। सर्वं श्रीरामचरणारविन्दार्पणमस्तु। लोका समस्ता सुखिनो भवन्तु। ओम शांति शांति शांति।